వెల్కమ్ టు అక్వాబైట్స్. ఈరోజు మనం చీరాల్లో ఈ బీచ్ ఒడ్డున అథెంటిక్గా అండ్ న్యాచురల్ మెథడ్ ఆఫ్ కుకింగ్ సొర పిడుపు అండ్ కానాగంతల ఫ్రై అంటే షార్క్ని పొరుట్లాగా చేస్తారు. మన ఎగ్ గుజ్జి ఎలా ఉంటుంది అలా షార్క్ గుజ్జి లాంటిది అనమాట. ఇది ఇక్కడ ఈ ఏరియాలో దీన్ని సొర పిడుపు అంటారు. అండ్ కానాగంతలు అంటే మీకు తెలిసిందే, ఇండియన్ మ్యాక్రిల్, ఐరా, బాంగ్డా ఇవన్నీ కూడా కానాగంతలే అని అంటారు కదా. దాని ఫ్రై, డీప్ ఫ్రై ఎలా చేస్తారో మాకెంతో ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు రాధక్క గారు, ఆవిడ మనకి ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చేస్తూ నీట్గా మన సముద్రం ఒడ్డు మీదే మనం మొత్తం ఇదంతా చేసి మీకు ఇవాళ చూపిస్తున్నాము. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్. అవును, పసుపు ఉప్పు వేసి బాయిల్ చేయాలి. ఎందుకు పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టడం? నార్మల్గా ఉడకబెట్టకూడదా? నార్మల్ ఉడకబెట్టకూడదు, ఇది నీరు పోవాలి, ఈ నీళ్ళు అప్పుడు బాగుండిద్ది, లేకపోతే బాగోదు. స్మెల్ పోవటానికి స్మెల్ పోవాలి, మొత్తం శుభ్రం నీట్గా వచ్చింది. పసుపు వేయడం వల్ల కూడా ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏదన్నా చిన్న చిన్న సముద్రం నుంచి వస్తాయి కదా, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా ఇలా మన వాటర్లో బాయిల్ చేయడం వల్ల అవన్నీ మొత్తం డెడ్ అయిపోద్ది అనమాట. ఆ మీట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దాన్ని ఆథెంటిక్గా ఇలా వండుతారు, నీట్గా వండిద్ది బాగా. వెంటనే నీళ్ళు పోసుకోకూడదు, కొంచెం బాయిల్ అయిన తర్వాత పోస్తే బాగా నీట్గా వస్తాయి. అప్పుడే పోసినామనుకో అది ఉడకదు సరిగా. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే మనకు ఒక అరగంట తాలిన తర్వాత ఇలా చూసుకోవాలి. కానీ దీనిపైన మనకి ఇసుకలాగా తగిలిద్ది, కానీ అది ఇసుక కాదు, అది సొర్రకుండా అదే ఇసుకలాగా ఉండిద్ది. మనకి శుభ్రం కడుక్కొని ఏపుడు చేసుకోవాలి. ఇది మొత్తం సొర్ర ఉడికిందండి, తోలు తీస్తున్నాను. బాగా తెల్లగా వచ్చిందాకా తీయాలండి ఇలాగా. శుభ్రంగా ఉడికించి శుభ్రంగా తోలు తీస్తే ఇలా తెల్లగా వచ్చింది. ఇది ఇలా శుభ్రంగా ఇట్లా ఇలా చేయాలి. ఇలా ఇలా చేసుకొని శుభ్రంగా ఉప్పు కారం కలుపుకొని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నూనె పోసాము, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇది వస్తుంది. అయింది. ఇప్పుడు కారం వేస్తున్నా. కరివేపాకు, కొత్తిమీర వేస్తే మంచి వాసన వచ్చింది, రుచిగా కూడా ఉండిద్ది. ఉడికిన తర్వాత చూస్తానికి కోడిగుడ్డు పొరుట్లాగే ఉండిద్ది, కానీ ఇది సొరపిడుపు. దీనికి ఇంకా సొరపిడుపుకి ఇంకా మీకు ఘాటుగా కావాలంటే ఇది గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కొంచెం ఘాటుగా ఉండిద్ది.